ఈరోజు నేను మీ ముందే వచ్చింది ఒక ప్రోడక్ట్తో వెర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎట్లా ఇంటి దగ్గర మనకు సొంతం తయారు చేయవచ్చు అట్లా మీ మీద చూపించడానికి. వెర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే అది కోకోనట్ మిల్క్ నుంచి మనం కోకోనట్ ఆయిల్ తయారు చేస్తుంది. ఇది అన్ని యోగానికి మంచిది, పిల్లలకు మంచిది, బాడీ షైనింగ్ మంచిది. చిన్న పిల్లలకి కేరళలో అన్నంలో కలిపి అది తినడానికి ఇస్తుంది. అట్లా దాన్ని దొరుకోవడానికి చాలా కష్టం. ఒక్క బోట్లో మనం వెర్జిన్ కోకోనట్ ఆయిల్ దొరుకోవాలంటే నియర్లీ 15 to 16 గంటలు కలుగుతుంది. అది ఎట్లా తయారు చేస్తుంది అట్లా నేను ఈరోజు మిమ్మల్ని చూపిస్తాను. ఓకే గైస్, నేను ఇప్పుడు 3 ముదిరిన కొబ్బరికాయ తీసుకున్నాను, పచ్చి కొబ్బరికాయ. చూడండి, ఇదిలో నేను 3/4 వాటర్ కూడా వేసుకున్నాం. ఇదిలో మంచిగా మూత పెట్టి ఒక 10 minutes 15 minutes వరకు మనం ఉడకబెట్టాలి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇది మూత పెట్టి ఉడకబెట్టడానికి నేను పెట్టింది స్టవ్ పైన పెట్టింది. మ్యాక్సిమం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ఒక 10 లేకుంటే 15 minutes వరకు అన్నప్పుడు మనకు తీసేయచ్చు. ఓకే గైస్, ఇప్పుడు చూడండి గైస్, నేను 10 minutes నేను ఉడకబెట్టింది. బాగా వేడి ఉంది కానీ చూడండి, ఈ నీళ్ళు కూడా మంచి నీళ్ళు దాకా అయింది. ఇది మనకు కాలు నొప్పి ఉన్న వాళ్ళకు అట్లా ఇది ఎందుకు మంచి నూనె. కాలు నొప్పి ఉన్న వాళ్ళు తొందర తగ్గిపోతే ఎట్లా అని చెప్తుంది. నాకు తెలియలేదు, నేను యూస్ చేయలేదు. కానీ ఇది కూడా మీరు వట్టిగిన పాడేయకండి. చల్లగా అయిన తర్వాత కాలు నొప్పి అట్లా ఉండే మీకు అది కూడా అక్కడ కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది మంచిగా కోకోనట్ కదా, అప్పుడు మెడిసినల్ వాటర్ అయ్యింది. ఇది కూడా మీరు వట్టిగా పాడేయకుండా చల్లగా అయిన తర్వాత యూస్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇది మనకు షెల్ బ్రేక్ చేయాలి. షెల్ బ్రేక్ చేయాలంటే ఇది ఇప్పుడు చాలా వేడి ఉన్నది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఇది షెల్ బ్రేక్ చేసి అయినా తీసేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇది అన్నీ ఉడికింది. నేను చల్లగా అయిన తర్వాత ఇది బ్రేక్ చేసింది. ఇది చిన్న చిన్న ముక్కల మనం చేయాలి, షెల్ తీసేయాలి. ఓకే గైస్, కత్తితో చేయొచ్చు, బండతో చేయొచ్చు. అట్లానే మనకు తెలిసి షెల్ నేను తీసేసి ఇది పీస్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇదనే మనం అన్ని షెల్ తీసేసింది. ఇది చిన్న చిన్న ముక్కలు చేయాలి. ఓకే, చూడండి గైస్, మనకి కత్తితో ఇట్లా మ్యాక్సిమం చిన్న చిన్న ముక్కలు చేసిన తర్వాత ఇది మనం మిక్సీలో మంచిగా గ్రైండ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇది చల్లగా అయింది, సగం ఉడికింది కాబట్టి తొందరగా మనకి షెల్ తీసేయచ్చు. ఓకే, ఇంకా ఈ ముక్కల్ని మనకు అన్నీ చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత మిక్సీలో మనం గ్రైండ్ చేయాలి. గైస్, ఇప్పుడు నేను మిక్సీలో మనం కట్ చేసి పెట్టిన కోకోనట్ పీస్ కొంచెం వేసుకున్నాం. ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఏంటంటే ఇది రా కోకోనట్ కాబట్టి అది కొంచెం గ్రైండ్ చేయాలి, కొంచెం వాటర్ అవసరం. అందుకే ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ వేయాలి. తర్వాత మనం మంచిగా మిక్సీలో ఇదినే గ్రైండ్ చేయాలి. ఓకే గైస్, చూడండి, ఇది నేను మొత్తం గ్రైండ్ చేసింది. ఇది గ్రైండ్ చేసి ఇది కొంచెం గ్రైండ్ చేసింది, ఇంకా ఉంది గ్రైండ్ చేయడానికి. ఇదిలో మనం కొంచెం వాటర్ కలిపినా కాబట్టి ఇంత మెత్తగా వచ్చింది. కలిపలేకుండా మనకు ఇంత మెత్తగా రాదు. అందుకే కొంచెం వాటర్ ఎక్కువ కలిపొద్దు, కొంచెం వాటర్ కలుపుకోండి. మంచిగా మెత్తగా అన్ని పీసెస్ కూడా గ్రైండ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా నేను గ్రైండ్ చేసింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఇదినే మనం గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసిన మనకు మిల్క్ వస్తుంది. అందుకే మంచి సాఫ్ట్ అయ్యి మీరు అన్నీ గ్రైండ్ చేయాలి, అన్ని పీస్ కూడా గ్రైండ్ చేయాలి. ఓకే, ఇంకొకసారి కూడా పెట్టడానికి ఉంది, అది కూడా చేసిన తర్వాత మనకి మిల్క్ ఫిల్టర్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఒక కాటన్ క్లాత్ లేకుండా ఒక మంచి వైట్ టవల్ ఉంటే అది వేసుకోండి. ఇది కొంచెం తీసుకోండి, ఫిల్టర్ చేయాలి. నేను ఇట్లా ఫిల్టర్ చేసినంత ఇది మొత్తం ప్యూర్గా మనకి ఫిల్టరైజేషన్ జరుగుతుంది. అందుకే కొంచెం వేసుకోండి. మనం ఇప్పుడు ఈ మిల్క్ని మాత్రం ఫిల్టర్ తీసుకోవాలి. ఓకే గైస్, చూడండి, ఒక్కసారి మనం ఇంకా నీళ్ళు కలపద్దు, కలిపినా మనకి సరిరాదు. గైస్, ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను ఇట్లానే పాలు ఇది చిన్న క్లోత్లో కానీ కోకోనట్ వేసుకోండి. మంచిగా పాలు తీసేస్తుంది. మనం ఇట్లనే చేసుకోవాలి. ఈ మొత్తానికి మనం ఇట్లా కొంచెం వేసుకోండి. మొత్తం ఈ పాలనే ఇట్లా తీసేయాలి. ఓకే గైస్, ఇందులో నీళ్ళు మాత్రం కలపకండి. ఫస్ట్ మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం నీళ్ళు వేసుకున్నాం కదా, అది అప్పుడు మనం ఉడకబెట్టినప్పుడు అది తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు మళ్ళీ నీళ్ళు కలపకండి. ఓకే గైస్,
గాయస్ చూడండి మనకి ఇంతకన్నా మిల్క్ 3 కోకోనట్ ఉంది దొరికింది. ఇది ఇప్పుడు ఇక్కడ కోకోనట్ కాబట్టి ఎంత క్వాలిటీ లేకుండా ఇది మిల్క్ వచ్చింది. ఇప్పుడు కేరళలో అంటే మనకు కొంచెం కూడా మంచి కోకోనట్ క్వాలిటీ ఉన్న కోకోనట్ దొరుకుతుంది. అది మనకు ఎక్కువ కొంచెం మిల్క్ వస్తుంది. కానీ ఇక్కడ అంటే మనం సెలెక్ట్ చేసిన కోకోనట్లో అంతకన్నా మిల్క్ లేదు. అందుకే ఇప్పుడు 3 కోకోనట్లో ఇంతకన్నా మిల్క్ వచ్చింది. ఇది మనం తీసేసిన పాలు తీసేసిన బ్యాలెన్స్ ఉన్న ఇది ఏం చేయరాదు మనకు. ఇది మనం పాడేయాలి అంతే. ఓకే గైస్, ఇంకా మనం ఇదినే ఎట్లా ఉడకబెట్టి ఎట్లా ఇది మనం కోకోనట్ ఇది నుంచి తయారు చేయాలి అట్లా మిమ్మల్ని ఇప్పుడు చూపిస్తాను. ఓకే గైస్ ఇప్పుడు చూడండి, నేను ఉడకబెట్టడానికి నేను ఇప్పుడు ఒక బౌల్లో పెట్టింది, కడాయిలో పెట్టుకున్నాం. ఇది మంచిగా ఉడికిన తర్వాత మనకి ఏ పని అనేది చేయొచ్చు. ఇది మాడిపోతే అట్లా ఏం లేదు, మనకు మన పని చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది చాలా థిక్ మిల్క్. ఇది మనం నీళ్ళు ఎక్కువ కలపలేదు, థిక్ మిల్క్ ఉంటే ఇది తొందరగా ఇది ఉడికి కోకోనట్ ఆయిల్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇది నుంచి మనకు ఎక్కువ కోకోనట్ ఆయిల్ వస్తుంది అట్లా ఏం అనుకోకండి. అండి ఇది ఈ కోకోనట్ ఆయిల్ అంటే వెర్జిన్ కోకోనట్ ఆయిల్ అట్లా అని చెప్తుంది. కేరళలో మాత్రం ఇది ఒక్క లీటర్ నియర్లీ 1500 ఉంది కాస్ట్. ఈ మామూలు కోకోనట్ ఆయిల్ కాదు ఇది. ఇదిలో ప్యూరిటీ 100% ప్యూరిటీ ఉంది. ఇది మనకు పిల్లలకి ఇవ్వచ్చు, అన్నంలో కలిపి చిన్న పిల్లలకి కేరళలో అందరి గీకి బదులా ఇది ఇచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే మన బాడీలో కట్లీలో కానీ ఎక్కడైనా కూడా మనకు వాడుకోవచ్చు, కొంచెమో కొంచెమో. ఎందుకంటే ఇది కాస్ట్లీ కాబట్టి. గైస్ ఇప్పుడు చూడండి గైస్, ఇది ఇప్పుడు మంచిగా ఉడకపెట్టడానికి నేను పెట్టింది. ఇది ఇట్లానే ఇదో పాటు ఉడుకుతుంది. మనం ఇది దగ్గర ఉంది అక్కడ నిలబడాలి అట్లా ఏం లేదు. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇది వెర్జిన్ కోకోనట్ ఆయిల్ కాబట్టి ఇది చాలా కాస్ట్లీ ఉంది. నేను ఆల్రెడీ చెప్పింది కదా, అందుకే ఇది మనకి ఏది కంటే ఏ యూస్ అంటే కూడా ఇదితో పాటు మనకి చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు చూడండి ఒక 10-15 మినిట్స్లో ఇది ఉడికి కోకోనట్ వచ్చేస్తుంది. ఇంకెంతకైనా మిల్క్ ఉందో అంతకైనా ఆయిల్ మనకు వచ్చేస్తుంది. మిల్క్ తక్కువ ఉన్నది కాబట్టి ఆయిల్ కూడా తక్కువ వచ్చేస్తుంది. కానీ ఇది మాత్రం మన ఇంటి దగ్గర ఒకసారి వాడి చూడాలి గైస్ ఇప్పుడు చూడండి గైస్, ఇది ఇప్పుడు మంచి దగ్గరికి వచ్చినప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా సిమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకోవాలి. ఓకే గైస్, ఇది నూనె పైకి వచ్చేస్తుంది. ఇది మంచిగా మక్కున వరకు మనం ఇట్లా ఇప్పుడు దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం మనం దగ్గరే నిలబట్టి మనం ఇట్లనే స్టిర్ చేయాలి. స్టిర్ చేసి ఇది మగ్గిన తర్వాత మొత్తానికి ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఓకే గైస్ ఇప్పుడు మనం నూనె ప్యూర్ వెర్జిన్ కోకోనట్ ఆయిల్ రెడీ అయింది. ఇది చూడండి గైస్, ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ పైన ఉంది, ఇది 50 ml పైన ఉంది. కానీ ఇది చూడండి, ఇది మనం బయట నుంచి కొన్న ఆయిల్ అంటే అదిలో ఒకవేళ కోకోనట్ ఆయిల్లో అది ప్యూర్ కాదు, అది ఎసెన్స్ వేస్తుంది, అది వచ్చి మన హెయిర్ అన్నీ ఫాలో అవుతుంది. ఇట్లాంటి ఆయిల్ మనం ఇంటి దగ్గర తయారు చేసి సగం సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం స్కడీలో మాత్రం అప్లై చేసినా కూడా మనకు మంచి హెయిర్ గ్రోత్ ఉంది. మళ్ళీ ఇది కూడా ఉంది కదా, మన ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న ఇది మనకు బాడీలో అప్లై చేయొచ్చు. చిన్న పిల్లల కంటే స్నానం చేయడం ముందే ఒక 5-10 మినిట్స్ ముందే ఇది బాడీలో మంచిగా పెట్టిన కొంచెం అప్లై చేసి తర్వాత స్నానం చేసిన మంచి షైనింగ్ వస్తాయి. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. కానీ చూడండి, ఈ ఆయిల్ మాత్రం ఎంత కలర్ఫుల్గా ఎంత ప్యూర్ ఉంది చూడండి. ఇది వెర్జిన్ అట్లా చెప్తుంది. ఒక్కసారి మనం ఇంటి దగ్గర మనం ట్రై చేసి చూడండి, చూసినప్పుడు మాత్రమే మీకు అది విలువ తెలుస్తుంది. గైస్ ఇప్పుడు చూడండి గైస్, ఒక 50 ml మనకు నూనె దొరికింది. ఇది మన కోకోనట్ మంచిగా ఉంటే ఇది కానీ నూనె దొరుకుతుంది. మళ్ళీ ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్. నేను చెప్పింది ఆల్రెడీ మన బాడీలో అప్లై చేసుకోవచ్చు. స్నానానికి ముందే పిల్లలకు కూడా అట్లా మంచి అప్లై చేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్లో స్నానం చేపియండి, బాగా షైనింగ్ వచ్చేస్తుంది. ఇది వేస్ట్గా పాడేయకండి. మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఏంటంటే ఇది మీరు అడుగుతుంది, ఒకవేళ సాదా కోకోనట్ ఆయిల్కి ఎదుగు తక్కువ రేటు అట్లా అడుగుతుంది. ఇది మిల్క్ నుంచి కోకోనట్ మిల్క్ నుంచి మనం ప్యూరిఫై చేసినా కాబట్టి ఫిల్టర్ చేసి చేసినా కాబట్టి ఇది చాలా కాస్ట్లీ, 1500 వరకు ఉంది ఒక 1 లీటర్కి. కానీ సాదా కోకోనట్ ఆయిల్ అంటే అది మనం డైరెక్ట్ మిల్లీలో గిర్నీలో పోయి అదినే మనం పట్టుకున్నాం కాబట్టి అది తక్కువ ఉంది రేట్. ఇది రిజల్ట్ వేరే ఉంది, అది వేరే ఉంది. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది, చాలా యూస్ఫుల్ అండి, చాలా వెర్జిన్ కోకోనట్ ఆయిలే. అందుకే మీరు ఒక్కసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి, మనం కొబ్బరి నూనె తీసుకున్నాక ఇదే మనం ఫ్రై అయిన కొబ్బరి ఉంది. ఈ కొబ్బరితో మనం చట్నీ చేయొచ్చు, అది కూడా ఒక వేరే వెరైటీ టేస్ట్ ఉంది.
అందుకు ఏం కావాలంటే ఫస్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ కారపొడి తీసుకున్నాను. ఇది నేను వట్టిగానే ఫ్రై చేసింది, నూనె లేకుండా ఫ్రై చేసి కారపొడి ఒక టేబుల్ స్పూన్ ఉంది, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉంది, కొంచెం టామరిన్ లేకుండా చింతపండు ఉంది. ఓకే, ఇది మనం మిక్సీలో మనం పౌడర్ లాగా ఇప్పుడు క్రష్ చేసి తీసుకోవాలి. ఓకే గైస్, నేను ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తాను. గైస్ ఇప్పుడు చూడండి, ఇది మంచి ఒక కోకోనట్ చట్నీ కారపొడి అయింది. కోకోనట్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసి కోకోనట్ చట్నీ అయింది. ఇది కోకోనట్ చట్నీ ఇష్టం ఉన్న వారికి ఇది చాలా టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కోకోనట్ చట్నీ తిన్న వాళ్ళంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంది, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఒరిజినల్ కోకోనట్ కదా, అందుకే మనకి చాలా టేస్ట్గా చట్నీ చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మీరు చూసింది కదా ఎట్లా మనం ఒరిజినల్ వెర్జిన్ కోకోనట్ ఇది తయారు చేయాలి, ఇట్లా చూసింది కదా. ఇది మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. మంచి రేపన్ కోకోనట్ దొరికినా ఖచ్చితంగా ఒక 3-4 కోకోనట్ తీసుకోండి. ఇట్లా మీరు తయారు చేసి ఒక ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మీరు తయారు చేయండి. ఇది అందరికీ మంచిది, హెల్త్కి మంచిది, ఇంకా బాడీకి అప్లై చేసిన బాడీ షైనింగ్ దొరుకుతుంది, హెయిర్కి డబుల్ మంచిది. ఓకే, ఒకసారి చాలా మంది నా ఫ్రెండ్స్ అడుగుతుంది, మేడం ఎలా మీకు ఆయిల్ తీసుకొస్తావా, కోకోనట్ ఆయిల్ తీసుకొస్తావా అట్లా చాలా మంది ఫ్రెండ్స్ నాతో అడుగుతుంది. కానీ మీరు ఇంటి దగ్గర మన దగ్గర కోకోనట్ ఉన్నప్పుడు మనం ఇట్లా తయారు చేయండి. ఇదే రియల్ అండ్ జెన్యున్ కోకోనట్ ఆయిల్. అందుకోసం ఒకసారి తయారు చేసి చూడండి గైస్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీ కామెంట్స్ ద్వారా నాకు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఒపీనియన్ నాకు తెలుసుకోవచ్చు కదా గైస్. ఓకే, నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బాయ్.